సేమ్ టైం వాళ్ళని రిటర్న్ గుర్తుపెట్టుకోకుండా ఇవ్వలేకపోతున్నాను. ఇస్తున్నాను, ఇంతకు మునుపు మీకు అది బాకీ ఉంది గుర్తుంది కదా అని చెప్పి ఇది తీసుకో అనాలనిపిస్తుంది. ఇంతకు ముందు మర్చిపోయి దాన్నే ఉందలే, వాళ్ళు ఏమన్నా వచ్చి అనయ్య ఇంతకు ముందు కూడా మీకు అదేదో తీసుకెళ్ళాను అది ఇవ్వాలని, దాన్నే ఉందలే ఇది కుదో తీసుకో అనగలనా? అనలేకపోతున్నాను. ఈ 6 సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి. నేను నిజానికి నా భక్తిలో యేసుక్రీస్తు చేసేటువంటి పనిని నేను చెయ్యలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని, నా దుఃఖాన్ని మీకు వ్యక్తపరిచాను. అంటే ఏంటి అని మీరు అడుగుతారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1 Peter 3:8. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినటువంటి విషయం చూద్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై, అందరూ కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు, సంఘము లేదు, కుటుంబము లేదు, జనము లేదు, అందరూ ఏ మనసు అయ్యి ఉండాలి? ఏక మనసు కలిగిండి ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై యుండుడి. అవునా? ఎలాగా? సహోదర ప్రేమ గల, మళ్ళీ చదువు. అందరూ ఎలా అయిపోవాలి? ఏక మనస్కులై, వన్ మైండెస్ తెచ్చేసుకుందాం. ఓకే, అందరూ వచ్చేస్తాం. పాటలు పాడేటప్పుడు అందరూ ఒకే స్వరం కదా. నిన్నే ఆరాధింతును అనరే. అప్పుడు మనం కూడా అందరం కూడా ఏమంటాం? మరోసారి అంటాడు లీడరు. అప్పుడు మనం ఏమంటాం? నిన్నే ఆరాధి ఏడిచేస్తుంటుంది ఒకటి. ఏక మనసు వచ్చేస్తుంది ఆరాధనలో, సంగీతం తెస్తుంది. ఓకే రైట్. తర్వాత ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాల్పడి. ఎలాగా? ఒకరి సుఖ దుఃఖాల్లో మనం పాల్పడుతున్నామా? సుఖంలో పాల్పడతాం, పెళ్ళంటే, పేరంటం అంటే, కార్యక్రమాలంటే. దుఃఖంలో ఎవడు దుఃఖం ఆడే ఆడవాలి. ఈ రోజులంతా హైఫై కాస్ట్లీ. ఎవరు అంత సెలవులు పెట్టుకుని దుఃఖపడే అంత రోజులు ఎవడన్నా ఉన్నాడండి? డ్యూటీ చూసుకుని వస్తానే, తెల్లవారు వెళ్ళే ముందు ఫోన్ ఇవ్వే, 5 నిమిషాలు పర్మిషన్ పెడతానే, డైరెక్ట్గా సిమెట్రీకి చేరుతానే. అంతా టైం బౌండ్ ప్రపంచం. వెరీ గుడ్. సుఖ దుఃఖముల యందు పాల్పడి సహోదర ప్రేమ గలవారును. ఎలా ఉండాలి మళ్ళీ? సహోదర ప్రేమ ఎలా ఉండాలంట? సహోదర ప్రేమ, కరుణా చిత్తులను. అమ్మమ్మ మళ్ళీ కరుణ. ఎంత గ్రేస్ఫుల్గా, ఎంత కరుణతో ఉండాలో. వినయ మనస్కులునై, మళ్ళీ అవతరోడు మీద తిరగబడకూడదు. ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 లక్షణాలు నాకు రాకూడదు. వినయ మనస్కులుగా ఉండాలి అందరితో. యేసు ప్రభు చెప్పిన మాటే కదా ఇది. ఇలాగే కదా మనం చేయాలి. మీ పక్కవాళ్ళు చెప్పండి ఇలాగే చేయాలంట అని. కనీసం ఇంట్లో వాళ్ళకి చేస్తున్నామా? ఇది బయటోడు సూర్చి కాదు, ఇంట్లో వాళ్ళకి చేయగలుగుతున్నామా? ఇంట్లో ఒక నలుగురు గనక బతికితే, ఆ నలుగురు ఎందుకులే, ఒకడు హాస్టల్లో, ఒకడు న్యూజిలాండు, ఉన్నది ఇద్దరే. ఆ ఇద్దరికే ఈ లక్షణాలు ఏమైనా యాడ్ అవుతున్నాయి అసలు దగ్గరికి? ఏమైనా పొరపాటుని చెప్పామనుకోండి, ప్రతిరోజు నేనే వంట చేయాలా అంటుంది ఆడది. ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఆర్డర్ పెట్టుకో, ఆర్డర్ పెట్టు. ఇంకా ఏమైనా అయితే నేను ఒకరోజు నువ్వు ఒకరోజు పంచుకుందాం. శాలరీ ఇద్దరం పంచుకునేటప్పుడు తిండి డ్యూటీలు ఇద్దరం పంచుకోమా అన్నాడు. ఇప్పుడు డిమాండు కమాండ్లే వచ్చినాయి కానీ ఎక్కడ ఒకని యందు ఒకడు, అనురాగము, కరుణాచిత్తులు, ఈ పదాలు ఎండడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ గాలికి కదు మన ప్రయాసం. ఇప్పుడు సంఘంలోకి వచ్చి ఏమైనా అంటే కమాండ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎవడి కోసం చెయ్యవు అంటే ఎవడి కోసం చేయాలి? ఏంటి నీ డిమాండ్ ఏంటి? ఎవడి కోసం ఏంటి? ఇక్కడ నొప్పి, బాధ, దుఃఖం ఇవన్నీ పక్కకు పెట్టు. నా దేవునితో నా సంబంధాన్ని కలిగి ఉండేటప్పుడు నేను ఇతరులతో జీవించే జీవిత విధానంలో జరగాల్సినటువంటి పెనుమార్పు నా ఆత్మీయ జీవితంలో కనపడకపోతే నా భక్తి నన్ను మోసం చేస్తుంది. రెండో విషయం చెప్తాను. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32. మీరు రెగ్యులర్గా చదివే విషయాలే. నన్ను మరి నాకు పిచ్చొస్తుంది ఈ మధ్య, ఎక్కువగా పట్టుకుంటున్నాడు దేవుడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. మళ్ళీ ఇక్కడ ఆ ఒకడెవడో చెప్పట్లే. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, మళ్ళీ కరుణాహృదయులు కలిగి, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, దేవుడు క్రీస్తునందు నన్ను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అసలు ఇంకేం చేయాలి? ఇంకా అందరమే ఏం చేయాలి? అందరమే యేసు ప్రభు క్షమించే పద్ధతి ఎలా ఉంటుందో చెప్తాను. నిన్నటి గురించి మాట్లాడు ఒకసారి చెప్పండి. నిన్నటి గురించి
మొన్నటి గుర్తు చేసుకోడు, పాతవి ఆయన మర్చిపోయాడు. నీ సంగతి ఏంటని అడుగు పక్కోడిని. ఫ్రెష్వి బాగా గూడు కట్టిన పుళ్ళు చితకలేదు, ఇంకా పచ్చి పుళ్ళు అయిపోయి రక్తం గూడు కట్టుకుపోయి ఎంత పగులటానికి రెడీగా ఉన్నాయో పచ్చి పుళ్ళు ఈ ఫ్రెష్ గాయాలు. ఆయన అసలు నిన్న లేదు మొన్న లేదు పాతవే లేవు. ఏ రోజుకు ఆ రోజు నూతన వాత్సల్యం అనుదినము ఉచితంగా. ఈరోజు మనం ఏదనంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, మొన్న ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, ఇంక నేను చాలులేండి బ్రదరు, ఇంక ఇన్ని రోజులు కాపురం చేశాను, ఇంక చాలు విడిపోతాను. అదేంటమ్మా ఏదో సింపుల్గా చెప్పావు, బజార్లో ఉన్నాను ఇంటికి వెళ్ళిపోతాను అన్నట్టు, అదేంటో అలా చెప్పావు అని అడిగితే ఇంతకా అంతే చేయలేనండి, పెళ్ళైనప్పటి నుంచే పడతాను అన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 సంవత్సరాలే బ్రదర్. 11 సంవత్సరాలు కాపురం చేసావు, ఇంక కంటిన్యూ అయిపోయానండి. ఇంకా చాలు బ్రదరు, నేను పడలేను బ్రదర్ అంటే. ఏంటి ఆవిడ దుఃఖం ఏంటి? 11 సంవత్సరాలు ఏంటో ఆ పీక్ ఆమెనే అడగాల. ఆవిడ పదాలు ఆవిడ నిజంగా ఆ టైంలో ఈ ఏఐ ఫోన్లో ఉండిపోయింది, కానీ ఎక్కడైనా కెమెరా ఉండుంటే కనుక ఆ ఫేస్ రికార్డ్ చేసి చూపిద్దును. అసలు ఆమె బాధ వ్యక్తపరుస్తునేటప్పుడు కనీసం నేను దేవుని నీతికి వ్యతిరేకంగా చేస్తున్నాను, ఈ దేవుని ఎదుట నేను చేసిన నా భర్త ఎదుట నా ప్రభువు పక్కన ఉండగా చేస్తున్న ప్రమాణానికి నేను ఈరోజు మాట్లాడుతున్న మాట వ్యతిరేకం అనేటువంటి 1% కూడా హృదయంలో బాధ లేదు ఆమెలో. 11 ఏళ్ళు చాలు, గుడ్ ఇనఫ్, ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఇది ఆమె వ్యక్తపరిచిన సంబంధం. కానీ ఇక్కడ మీలో చాలామంది కుటుంబాల మధ్యలో ఉంటూ పిల్లల్ని కంటూ మేపుకుంటూ తిరుగుతూ తింటూ ఎందుకున్నానరా అని నీకు అనిపిస్తే ఆ 11 ఏళ్ళ ఆ అమ్మాయి మాటకి ఇక్కడ ఎందుకున్నా